నిజంగా కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతే తెలంగాణ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటి? ఒక్క తెలంగాణ కాదు, అది ఒక ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇవాళ సమస్య అంటే తెలంగాణలో ఒక దక్షిణ తెలంగాణ కాదు, అది మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య. ఆ రోజు ఇంకొక విషయం కూడా వీళ్ళు తప్పుడు సమాచారానికి చెప్తున్నది కూడా, విభజన చట్టంలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసిండ్రు. విభజన చట్టంలో కేంద్రము ఆధీనంలో, కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఆధీనంలో వీటిని అని వాళ్ళు ఆ రోజు విభజన చట్టంలో పెట్టిండ్రు. విభజన చట్టంలో పెట్టడంతో మీకు తెలంగాణ పట్ల, తెలంగాణ సాగునీటి తాగునీటి ప్రయోజనాల పట్ల మీకు ఎంత ప్రేమ, ఎంత బాధ్యత, ఎంత పట్టింపు ఉందో తేలిపోయింది. ఆ రోజు నిజంగా మీకు తెలంగాణ తనలాటనే పోరాటమే సాగునీటి జరిగిందనే కదా నష్టము, సాగునీటిలో నష్టం జరిగిందనే కదా. అటువంటి నష్టాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నష్టాన్ని నివారించే పని ఆ రోజు చేయకపోగా మీరు విభజన చట్టంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి మీరు ఏం చేశారు, విభజన చట్టంలో కేంద్రం ఆధీనంలోకి తీసుకున్నారు. నిజంగా బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజే విభజన చట్టంలో ఏం చేసి ఉండాలి? ఎందుకంటే జలవనరులు అనేది ఈవెన్ కాంకరెన్స్ సబ్జెక్ట్ కూడా కాదు. కాంకరెన్స్ అంటే ఉమ్మడి అంశం. ఇవాళ భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి నిర్ణయం తీసుకునేది, కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడిగా కలిసి నిర్ణయించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఈ సాగునీరు అనేది, జలవనరులు అనేది 100% రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సబ్జెక్టే. ఉమ్మడి అంశం కూడా కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు ఉమ్మడి జాబితాలో ఉండే అంశం కూడా కాదు. కానీ జలవనరులను అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా మరొక పక్క రాష్ట్రంతో నదీ జలాలను పంచుకునేటువంటిది అనివార్యంగా ఉంటుంది. అది భౌగోళికంగా ప్రకృతి పరంగా ఉండేటువంటి అంశం ఎక్కడా లేదు దేశంలో. కేంద్రం స్వాధీనం చేసుకున్నటువంటి, ఎందుకంటే ఇవాళ ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఏర్పడలే. 28 రాష్ట్రాలు ఉండే. మొట్టమొదట 16 రాష్ట్రాలే ఉండే. ఆ 16 రాష్ట్రాలు ఒకటి ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి గుజరాత్ వచ్చింది. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్కటి, కర్ణాటక, కేరళ, ఇవన్నీ ఒక్కొక్కటి మొత్తం 16 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవాళ మనం చూస్తుండగానే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, మన తెలంగాణ, ఇట్లా మొత్తంగా 16 రాష్ట్రాలు. 16 రాష్ట్రాలు అంటే 12 రాష్ట్రాలు కొత్తగా వేరు సందర్భాలు ఏర్పడ్డాయి. ఈ దేశంలో ఏర్పడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏంటంటే ఈ నది జలాలు అనేది ప్రధాన అంశం. విడిపోయిన రెండు రాష్ట్రాల మధ్యన, లేదా అప్పటికే ఉన్నటువంటి ఇంకో రాష్ట్రంతో, పొరుగు రాష్ట్రం సరిహద్దు రాష్ట్రంతో పంచుకునే అంశం ఉంటుంది. కాబట్టి ఏం చేసిండు, ఎప్పుడైతే ఆ వివాదం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సమక్షంలో, కేంద్ర ప్రభుత్వం అనేది పెద్దన్న పాత్రగా ఉండి ఆ సమస్యని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యని పరిష్కరించే పద్ధతి ఇప్పటి వరకు అనుసరించింది దేశంలో. సో మొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సబ్జెక్టుకు వచ్చేసరికి ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వము చాలా స్పష్టంగా ఈ సబ్జెక్టుని, ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని దాంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి దుర్బుద్ధితోటి, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆ కండిషన్ని పెట్టింది చట్టంలో, విభజన చట్టంలో. ఎందుకంటే ఆంధ్ర, రాయలసీమ మొత్తం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి, వాళ్ళ ఒత్తిడిలో ఉండి, ఇప్పటికి కూడా కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఆంధ్ర, రాయలసీమ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇచ్చినట్టు మాట్లాడినట్టుగా, నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ ప్రయోజనాలు అంటే లెక్కలేనటువంటిదిగా ఉండేటువంటి ధోరణి వాళ్ళ మనకి ఇంతకాలంలో ఆచరణలో కనిపిస్తూనే ఉంది. భవిష్యత్తు అదే కదా తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ బుద్ధిజీవులుగా మాలాంటి వాళ్ళ ఆందోళన. కానీ మనకు 50-50 వాటా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంతర్జాతీయ నదీ జలాల వివాదాల పరిష్కారం ప్రకారం ఇప్పుడున్న అలొకేషన్ ఏదైతే ఉందో 68+32 అనే వాటా, ఇది తేలే అవకాశం ఉందా నిజంగా? 50-50 ఒకటండి. నీటి వాటాల పంపిణీకి సంబంధించి ఇదొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచుకుంటలేవు. ఓకే, లేకపోతే ఈ 10 ఏళ్లలోనే రాలే. ప్రపంచంలో ప్రతి దేశం ఇప్పుడు పక్క దేశంతో పంచుకుంటుంది. చాలా దేశాలు ఉన్నాయి. నదుల మధ్య, రాష్ట్రాల మధ్యనే కాదు, కొన్ని దేశాల మధ్యన కూడా నీటి పంపాల వివాదాలునే పంచుకుంటున్నాయి. మనం కూడా సింధు నదిని పాకిస్తాను మనం పంచుకుంటున్నాం. బాక్రా నంగల్ని ఎన్ని రాష్ట్రాలు
అనేక నదులు, గంగా నదిని ఎన్నో రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. ఇట్లా ఏది బ్రహ్మపుత్ర నదిని పంచుకుంటున్నాయి, గోదావరి నదిని మనం పంచుకుంటున్నాం, రైట్. కృష్ణా నది పంచుకుంటున్నాం, తుంగభద్రని, కావేరిని, ఇవన్నీ అనేక ఉన్నాయి. అయితే ఇక్కడ పంచుకుంటున్నటువంటి సందర్భంలో అన్నిటి కూడా ఏంటంటే అంతర్జాతీయంగా, జాతీయంగా కొన్ని నిబంధనలు, జల పంపిణీ విధానాలు ఉన్నాయి. అంతర్జాతీయ జల పంపిణీ విధానాలునే స్టాండర్డ్గా ఉన్నటువంటి వాటినే ఎల్సంకి రూల్స్ అంటారు, నిబంధనలు అంటాం. ఓకే. దాన్ని అంతర్జాతీయ జల పంపిణీ నిబంధనలు అని అంటాం. రైట్. జాతీయ పంపిణీ విధానాలు ఉన్నాయి, స్థానికంగా పంపిణీ నిబంధనలు, బేసిన్ రూల్స్ అని మనకి రకరకాల first ఫస్ట్ in యూజ్, use అనే నిబంధనలు దాన్ని ఉన్నాయి కదా. రైటేరియన్ రూల్స్, రైటేరియన్ ఓకే. నిబంధనలు అంటారు. ఇప్పుడు దాని ప్రకారమైనా మాకు అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. వాళ్ళ చెప్తున్నాం కదా, ఏ నిబంధనల ప్రకారంగా చూసినా కూడా, ఏ నిబంధనల ప్రకారంగా చూసినా కూడా తెలంగాణకు 50%కు తగ్గకుండా నీటి వాటా రావాలి. ఓకే. అది మన హక్కు. అందుకే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా నీకు ఈ 299, 512 కేటాయింపులు అని చెప్పి మాట్లాడిన తర్వాత మాట్లాడి అది తాత్కాలిక ఏర్పాటు చేసుకొని తాత్కాలికంగా అడ్జస్ట్మెంట్, అంతే, అది ఓకే. ఒప్పందం కాదు, అది తాత్కాలికంగా టెంపరీ అడ్జస్ట్మెంట్. ఇంకా వాటర్ రాష్ట్రం విడిపోయిన తెల్లారి నుంచే పంచుకోవాలి కదా. అది మనం ఇప్పుడు కాదు 6 నెలల తర్వాత చూద్దాం, 10 ఏళ్ల తర్వాత చూసుకుందాం అనేది కాదు కదా. అయితే వినియోగం అనేది తెల్లారి నుంచే ఉంటుంది కాబట్టి వాటిని తాత్కాలికంగా వెంటనే ఈ ప్రాతిపదికన అంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి దాన్నే రైట్ ఏరియా అట్లా ఉన్నటువంటి వాటిని ఇవాళ హక్కులుగా అడుగుతూ అది చెప్తూ వాటిని తాత్కాలిక ఏర్పాటు చేసుకొని శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ నీటి వాటాగా 50-50 ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినటువంటి అందుకోసమే దాన్ని మీరు పక్కకు పెట్టి దాన్ని వదిలేసి ఇవాళ వాటా ఇవాళ తేల్చాలి. అది బరాబర్ 50%, 50% నీటి వాటా తెలంగాణకి ఇవ్వాల్సిందే. ఇంకా కూడా బేసిన్ రూల్స్ ప్రకారంగా పోతే ఇవాళ కృష్ణా బేసిన్ తెలంగాణలో 68% ఉన్నది. ఆంధ్ర, రాయలసీమ ఓన్లీ 31 పాయింట్ చేంజ్ అగ్రిగేట్గా 32% మాత్రమే ఉన్నది. 32% మాత్రమే ఉన్నది. అయినప్పటికీ అనేక పరిస్థితులు వాటన్నిటిని చూసుకొని ఒక ప్రామాణికంగా ఇవాళ జాతీయ, అంతర్జాతీయ, రైటేరియన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో 50-50 అన్నదానికి ఇవాళ తెలంగాణది ఎట్టి పరిస్థితుల్లో 50% కొట్లాడాల్సిందే అని ఇవాళ కొట్లాడు. దాని ప్రకారంగానే తెలంగాణ నీటి వాటా తేల్చాల్సిందే. తేల్చకుండా ఈ కృష్ణా, గోదావరి ఏ ప్రాజెక్టు కానీ ఏది కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇంకెవరు జేజమ్మ దిగొచ్చినా కూడా అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఎందుకంటే తనలాడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళం. ఈ నీటి కోసం దేశంలో ఎక్కడ జరగనని ఉద్యమాలు జరిగినటువంటిది ఒక నల్గొండ జిల్లాలోనే జరిగింది, కృష్ణానది మీదనే జరిగింది. మళ్ళీ అవసరమైతే అటువంటిది 487 మంది నామినేషన్లు వేసి నిరసన తెలియజేసిన దాని ప్రజల ఆర్ద్రత, గుండె కోత మీకు అర్థం కాలే మీ రాజకీయాలు తప్ప. మళ్ళీ అవసరమైతే ఇదే ప్రజాస్వామికబద్ధంగా, ఇదే రాజ్యాంగబద్ధంగా, ఇదే పరిస్థితి హక్కుల కోసం ఈ గోదావరి రైతాంగం ఇది దక్షిణ తెలంగాణ రైతుల హక్కుల కోసం, కృష్ణా నది పరివాహక ప్రాంత రైతుల హక్కుల కోసం బుద్ధిజీవులుగా బరాబర్గా కొట్లాడతాం, తేల్చుకుంటాం. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాం. రాజీ పడే సమస్య లేదు.